ఓం శ్రీమాత్రే నమః. వీడియో చూసే ముందు ప్లీజ్ లైక్ చేసి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళుంటే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో చూడండి. హిందువులు ఎక్కువగా పూజలు చేస్తూ ఉంటారు. పూజను ఉదయం అలాగే సంధ్యా సమయమున దేవుళ్ళకు పూజలు చేస్తుంటారు. కొంతమంది ఇలా 2 పూటల దేవుడికి పూజ చేస్తే, కొంతమంది మాత్రం వారి బిజీ లైఫ్ కారణంగా ఒక పూట మాత్రమే పూజలు చేస్తుంటారు. కానీ ఒక పూట చేసే పూజ అయినా ఏ సమయంలో పూజ చేస్తే మంచిది, ఏ సమయంలో పూజ చేయకూడదు అనే విషయాల గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. శాస్త్ర ప్రకారం దీపారాధన ఉదయం, సాయంత్రం 2 సమయాలలో చేయడం ఉత్తమం. తెల్లవారుజామున, సాయంత్రం ఇలా 2 గడియల్లో దీపారాధన చేస్తే ఉత్తమ ఫలితాలు లభిస్తాయి. సూర్యోదయానికి ముందు అంటే 3 నుంచి 6 గంటలలోపు సమయాన్ని అమృత గడియలుగా భావిస్తారు. ఎవరైతే సూర్యోదయానికి ముందు పూజ చేస్తారో వారికి శుభ ఫలితాలు ప్రాప్తిస్తాయి. సూర్యోదయానికి ముందే నిద్రలేచి పూజ చేయలేని వాళ్ళు ఉదయం 9 గంటలలోపు పూజ చేసుకోవచ్చు. సాయంత్రం చేసే పూజలకు చాలా శక్తి ఉంటుంది అని వేద పండితులు చెబుతున్నారు. ఎందుకంటే తదాస్తు దేవతలు ఎక్కువగా సాయంత్రం పూట పూజలు జరిగే చోట సంచరిస్తూ ఉంటారు. కాబట్టి సాయంత్రం సమయంలో 6 గంటల నుండి 7 గంటల మధ్యలో పూజ చేసి దేవునికి నమస్కరించి మీ మనసులో ఏది కోరుకున్నా సరే తదాస్తు దేవతల అనుగ్రహం వల్ల మీ కోరికలు త్వరలోనే నెరవేరుతాయి. సాయంత్రం చేసే పూజ 1000 రెట్లు ఎక్కువగా పుణ్యం ప్రాప్తిని ఇస్తుందని వేద పండితులు చెబుతున్నారు. అలాగే తదాస్తు దేవతలు తిరిగే సమయంలో దేవాలయాలకు వెళ్తే ముక్కోటి దేవతల అనుగ్రహం పొందవచ్చు అని వేద పండితులు చెబుతున్నారు. పూజ సమయంలో ఎల్లప్పుడూ ముఖాన్ని తూర్పు లేదా ఉత్తరం వైపు ఉంచాలి. తూర్పు లేదా ఉత్తరం ముఖంగా పూజించడం వల్ల ఇంట్లో సంతోషం కలుగుతుంది. ఆ భగవంతుని ఆశీర్వాదం ఇంటిల్లిపాదిపై ఉంటుంది. పూజ సమయంలో కుడివైపున గంట, ధూపం, దీపం, అగరవత్తులు, పూజ సామాగ్రిని ఉంచాలి. పూజ సమయంలో ఇవన్నీ గుర్తుంచుకొని అప్పుడు పూజ చేయాలి. మరీ ముఖ్యంగా పూజ సమయంలో దేవుని మీద ధ్యాస ఉండటం తప్పనిసరి. దేవుడికి మనకు ఉన్నంతలో ఏదో ఒక నైవేద్యం తప్పక పెట్టాలి అని పండితులు చెబుతున్నారు. అలాగే పూజ చేసే సమయంలో ఇంటి గుమ్మం ముందు, ఇంటి లోపల ఎటువంటి చెత్త ఉండరాదు. ఎంతో శుభ్రంగా ఉంచాలి. అప్పుడే పూజ ఫలితం దక్కుతుంది. ఇల్లు పరిశుభ్రంగా ఉన్నప్పుడే ఆ శ్రీ మహాలక్ష్మి మన ఇంట్లో కొలువై ఉంటుంది. ఇంటి లోపల మాత్రమే కాదు, ఇంటి వెలుపల అంటే వాకిలి ముందు కూడా శుభ్రంగా ఉండి అందమైన ముగ్గులు వేసి ఉంచాలి. అప్పుడే మహాలక్ష్మి ఇంటిలోకి ప్రవేశిస్తుంది. మన ఇంట్లో పూజ మందిరాన్ని ఈశాన్య దిక్కుగా ఏర్పాటు చేసుకోవాలి. ఈశాన్యం పరమేశ్వరుని స్థానం. ఇంకా సంపదకు అధిపతి అయిన కుబేరుడు కొలువై ఉండేది కూడా ఈశాన్యంలోనే. అందుకు దేవుని పూజకు ఈశాన్యం శ్రేష్టం. మన సనాతన సాంప్రదాయం ప్రకారం పూజ సమయంలో నల్లని వస్త్రాలు ధరించడం నిషేధం. పూజలోనే కాదు, శుభకార్యాల సమయంలో కూడా నలుపు రంగు వస్త్రాలు ధరించడం శాస్త్రం వ్యతిరేకం. నలుపు రంగు ప్రతికూల ఆలోచనలకు కారణమవుతుంది. అందుకే ఒక శనీశ్వరునికి పూజ చేసేటప్పుడు తప్ప మిగిలిన దేవుళ్ళ పూజ సమయంలో నలుపు రంగు వస్త్రాలు ధరించరాదని శాస్త్రం చెబుతుంది. దేవుడికి పూజ చేసే క్రమంలో అగరబత్తీలు వెలిగిస్తాం. ఆ వెలిగించిన అగరబత్తీలు పొగ రావాలని చాలామంది ఊదుతారు. కానీ నిజానికి అలా ఊదకూడదట. ధూపం కూడా వెలిగించిన తర్వాత దానిని అలానే వదిలేయాలట. అప్పుడు మంచి జరుగుతుంది. అలా కాకుండా నోటితో ఊదితే దోషం జరిగే ప్రమాదం ఉంది. ఆవు నెయ్యి చాలా పవిత్రమైనది కనుక దీపారాధనకు ఆవు నెయ్యిని ఉపయోగించడం మంచిది. అలాగే దీపారాధన కోసం నువ్వుల నూనెను కూడా ఉపయోగించిన అద్భుత ఫలితాలు పొందగలుగుతారు. ఆవు నెయ్యి, నువ్వుల నూనెతో దీపారాధన చేస్తే సకల సంపదలు, అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని శాస్త్రం చెబుతుంది. హిందూ మత విశ్వాసం ప్రకారం పూజ చేయడానికి మొదటి నియమం ఏమిటంటే గణపతిని ఆరాధించడం. ఇలా చేయడం వలన చేపట్టిన పనుల్లో ఎటువంటి ఆటంకాలు లేకుండా సంపూర్ణంగా విజయవంతమవుతాయి. పూజ చేసేటప్పుడు దీపాన్ని ఒకదానితో ఒకటి కలిపి వెలిగించకూడదు. నూనె, నెయ్యి కలిపి దీపాలను పొరపాటున కూడా వెలిగించకూడదు. లక్ష్మీ కటాక్షం పొందడం కోసం, ఆర్థిక సమస్యలు తొలగిపోవడం కోసం సాయంత్రం 6:30 తర్వాత స్త్రీ
పూజ మందిరంలో తులసి కోట వద్ద గుమ్మానికి రెండు పక్కల దీపారాధన చేసి లక్ష్మి సహస్రనామం కానీ, లక్ష్మి అష్టోత్తరం కానీ, కనకధార స్తోత్రం కానీ పాటిస్తే లక్ష్మి అనుగ్రహం కలిగి చేస్తున్న వ్యాపారంలో ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. మత విశ్వాసం ప్రకారం ఇంట్లో సాయంత్రం పూజ చేసిన తర్వాత ఒక తెరను వెయ్యాలి. ఉదయం స్నానం చేసి ధ్యానం చేసిన తర్వాత దేవుని పూజ సమయంలో ఆ తెరను తొలగించాలి. ఇంట్లో సూర్యాస్త సమయం తర్వాత పూజ సమయంలో శంఖం ఊదడం కానీ, గంట మోగించడం కానీ చెయ్యరాదని శాస్త్రాలలో పేర్కొనడమైనది. సూర్యాస్త సమయం తర్వాత దేవతలు విశ్రాంతి స్థితిలో ఉంటారు. అటువంటి సమయంలో వారిని మేల్కొలపడం సరికాదని నమ్ముతారు. అందుకే సూర్యాస్త సమయం తర్వాత ఆలయంలో గంట లేదా శంఖాన్ని మోగించకూడదనే విషయాన్ని ఎల్లప్పుడూ గుర్తుంచుకోండి. ఇంటికి ప్రథమ స్థానం ఇంటి యజమానిదే అంటుంది శాస్త్రం. అందుకే ఏ ఇంట్లో అయితే ఇంటి యజమాని పూజలు చేస్తాడో ఆ ఇంట్లో వారందరూ సుఖ సంతోషాలతో ఉంటారు. ఇంట్లోని వారు అభివృద్ధిలోకి వస్తారు. ఆ ఇల్లు ఎప్పుడూ ఐశ్వర్యంతో తూలతూగుతూ ఉంటుంది. తులసి దళాన్ని ఎల్లప్పుడూ విష్ణువు, శ్రీకృష్ణుడు, హనుమంతుడికి నైవేద్యం సమర్పణ సమయంలో అర్పించాలి. అయితే తులసి దళాన్ని సాయంత్రం ఆదివారం, మంగళవారం, ఏకాదశిలలో ఎప్పుడూ చెట్టు నుంచి కొయ్యకూడదు. అటువంటి పరిస్థితిలో తులసి దళాన్ని ఒకరోజు ముందే తెచ్చుకొని ఉంచుకోవాలి. సాత్విక పదార్థాలను దేవునికి నైవేద్యంగా పెట్టవచ్చు. పొరపాటున కూడా బయట దొరికే పదార్థాలు, స్వీట్లు వంటివి దేవునికి నైవేద్యం పెట్టకూడదు. మందార పువ్వు దరిద్రాన్ని దూరం చేస్తుంది అంటారు. లక్ష్మీదేవికి మందార పువ్వులతో పూజ చేస్తే మీకు లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది. మందార పువ్వుతో మనకు ఆనందం, శ్రేయస్సు, సంపద లభిస్తుందని పండితులు చెప్తున్నారు. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ధన్యవాదములు. థ్యాంక్ యూ.